గుజరాతీ కట్ డోక్లా. డోక్లా తినాలంటే గుజరాత్ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతుంది. దొరకటమే కాదు, మనం ఇంట్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చేద్దాం పదండి, ఇంకెందుకు ఆలస్యం. ముందుగా ఒక బౌల్ తీసుకొని శనగపిండిని మంచి జల్లించుకోవాలి. శనగపిండి మాత్రం జల్లించుకోవటం అస్సలు మర్చిపోద్దు, జల్లించుకుంటేనే డోక్లా బాగా వస్తుంది. దాంట్లో కొంచెం ఉప్పు చక్కెర వేసి నీళ్లు పోసి బ్యాటర్ని ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోండి. స్మూత్ కలుపుకోవాలి పిండి, మరీ గట్టిగా కాదు మరీ పల్చగా కాదు. నేను చూపెట్టినట్టు కలిపేసుకొని ఒక స్పూన్ ఆయిల్, దంచుకున్న పచ్చిమిర్చి, అల్లం వేసి కలిపి మూత పెట్టి ఒక 15-20 నిమిషాలు నాననివ్వాలి. ఇప్పుడు కేక్ మొల్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నానిన పిండిలో కొంచెం ఈనో, తినే సోడా వేసి ఒకటే సైడ్ ఒకటే డైరెక్షన్లో మంచి కలుపుతుంటే మనకు అర్థమైపోతుంది పిండి మంచి పొంగుతుంది. అప్పుడు ఆ కేక్ మొల్లో వేసేసి ఇప్పుడు వెడల్పాటి గిన్నె పెట్టి గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి స్టాండ్ పెట్టేసి ఈ డోక్లా పిండిని అందులో పెట్టి ఆవిరికి ఒక 20 నిమిషాలు ఉడకనివ్వండి. ఉడికిందా లేదా అనేది టూత్ పిక్ సాయంతో చూసేసుకొని ఉడికిన తర్వాత కట్టేసేయండి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. తాలింపు ఒక గిన్నె పెట్టి కొంచెం నూనె వేసి ఆవాలు, మధ్యలోకి తనుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగు వేసి అవి మంచి గోలిన తర్వాత నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు, కొంచెం షుగర్ వేసి మంచి మరిగిన తర్వాత బంద్ చేసేయండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి డోక్లాని తీసేసుకొని చాకుకి ఆయిల్ అప్లై చేసుకొని ముక్కలు కట్ చేసేసుకొని ఈ తాలింపునంతా దాంట్లో పోసేసి ఒక 5-10 నిమిషాల తర్వాత తింటే స్మూతీ డోక్లా రెడీ. ఎలా ఉంది, నచ్చిందా? గుజరాత్